హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మెహబ్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైతే పోలీస్ శాఖలో ఉన్నటువంటి పోస్టులు ఏదైతే ఉన్నాయో సో దీనిని మొత్తం కూడా భర్తీ చేస్తామనేసి మరి నూతన రిక్రూట్మెంట్పై ప్రభుత్వం ఇక్కడ కసరత్తు చేస్తుందనేసి దీనిపైన నిర్ణయం తీసుకుంటున్నామనేసి అదేవిధంగా పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి కొన్ని మార్పులు చేర్పులతో మరి నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నామనేసి కూడా ఇక్కడ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, రాష్ట్రంలోని పోలీస్ శాఖలో ఏర్పడినటువంటి ఖాళీలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రమోషన్లను చేపడుతుంది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సో గురువారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో పోలీస్ శాఖపై పలువురు సభ్యులు మరి అడిగినటువంటి ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. పోలీస్ శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనేసి ఇక్కడ చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రమోషన్లో వెనుకబడిన వారికి వారి సీనియారిటీకి అనుగుణంగా అవసరమైన ఆర్థిక లబ్ధికి ప్రభుత్వం సహకరిస్తుందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇక్కడ మనం చూడబోతున్న మల్టీ జోనల్ 1 and 2 మరి భారీ వ్యత్యాసాలు ఉన్నాయనేసి తెలిపారు. మల్టీ జోన్ 1లో 2012లో ఎస్ఐ బ్యాచ్కి చెందిన వారికి ప్రమోషన్లు వస్తే మల్టీ జోనల్ 2లో 1989 బ్యాచ్కు చెందిన ఇంతవరకు ప్రమోషన్లు రాలేదనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే మరి రాబోయేటటువంటి నోటిఫికేషన్స్ మరి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాలు అనేసి కూడా మరి మీరు చెప్పారు. మరి ఇప్పటి వరకు నోటిఫికేషన్స్ మరి భర్తీ చేయట్లేదు అనేసి కూడా ఇక్కడ మా హరీష్ రావు గారు ఇక్కడ చెప్పడం జరిగింది. దాంతోపాటుగా ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి మీరు ఇచ్చింది 16,978 ఉద్యోగాలు ఇచ్చినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఒప్పుకుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదేదైనా సరే ఖచ్చితంగా మరి ఈసారి మాత్రం పోలీస్ శాఖ మాత్రం ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. దాదాపుగా ఇక్కడ చూడొచ్చు, మనకు 14 నుంచి 17,000 వరకు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో మరి ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నోటిఫికేషన్ దిశగా ఇక్కడ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుందనేసి కూడా ఇక్కడ మంత్రివర్యులు చెప్తున్నారు. మరి కొన్ని మార్పులు చేర్పులు చేసిన తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ను మేము ఇస్తున్నామనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. సో ఏదేదైనా సరే సార్, ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ దిశగా ఇక్కడ ప్రభుత్వం ఉంటుందనేసి కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా 100% అయితే నోటిఫికేషన్స్ ఇచ్చే ప్రయత్నంలో మరి ఇక్కడ ప్రభుత్వం వెళ్తుంది. దాంతోపాటుగా మనకు కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయండి. మనకు ఎఫ్బిఓ సంబంధించినటువంటి నోటిఫికేషన్స్తో పాటు మిగతా సంబంధించినటువంటి ఏదైతే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో ఎస్పెషల్లీ ఏఈల సంబంధించిన ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఏఈల పోస్టులు, తర్వాత ఏఎస్ఓ సంబంధించినటువంటి పోస్టులు, తర్వాత దేవాదాయ శాఖల లాంటి కొన్ని పోస్టులు, అదేవిధంగా కొన్ని డిఈఓ లాంటి పోస్టులు కూడా ఇక్కడ నోటిఫికేషన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుందనేసి కూడా మరి చెప్పడం జరిగింది. దాదాపుగా 13 శాఖల్లో ఈ యొక్క నోటిఫికేషన్స్ను అంటే దాదాపుగా 3,500 వరకు కూడా ఇక్కడ ఖాళీలను భర్తీ చేస్తామనేసి కూడా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. మరి ఏదైనా సరే మరి నోటిఫికేషన్స్ విషయంలో మాత్రము మరి ప్రభుత్వము సిద్ధంగా ఉందనేసి ఖచ్చితంగా 100% నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారనేసి కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో నోటిఫికేషన్స్ మాత్రం 100% ఇచ్చేటట్టుగా కనిపిస్తున్నాయి. కాబట్టి అటు ఏపీ అండ్ తెలంగాణ ఈ 2 స్టేట్లలో కూడా 100% నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నారనేసి కూడా ఇక్కడ తెలుస్తుంది. సో ఏదైనా సరే మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్స్ను మరి మీరు బయటికి వెళ్ళేటట్టుగా చూసుకోండి, అంటే ఉద్యోగంతో వెళ్ళేటట్టుగా చూసుకోండి. మళ్ళీ నోటిఫికేషన్స్ మళ్ళీ వచ్చేటప్పుడు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. సో ఈ విధంగా మీరు నోటిఫికేషన్స్ కనుక మంచిగా సద్వినియోగం చేసుకుంటే 100% మరి మీ యొక్క ఒక ఫలితం ఉంటుందన్నమాట. సో మళ్ళీ ఈ నోటిఫికేషన్స్ రావాలంటే మళ్ళీ చాలా టైం పడుతుంది. దాదాపుగా 4 years 5 years తర్వాత నోటిఫికేషన్స్ వస్తున్నాయి. కాబట్టి సో ఒకటి టైం టేబుల్ అనేది ప్రాపర్గా పెట్టుకొని ఆ టైం టేబుల్ ప్రకారము మీరు ముందుకెళ్తే ఖచ్చితంగా 100% అనేది మరి ఇక్కడ రిజల్ట్ ఉండే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఈ దిశగా ప్రభుత్వం అయితే పోలీస్ శాఖలో మరి 100% నోటిఫికేషన్ ఇచ్చే ప్రయత్నంలో కనిపిస్తుంది. కాబట్టి మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకోవడం చాలా ఉత్తమం. సో ఇది ఈరోజు సంబంధించిన అప్డేట్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.